హలో అండి, ఈ వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ విత్ బోట్ నెక్ బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతే ఫీజింగ్ పక్కన తీసుకుంటామండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, కానీ ఇక్కడ నేను 3 ఇంచెసే తీసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. అండ్ ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ జస్ట్ ఇట్లాగా లైన్ డ్రా చేసుకుంటూ వచ్చి ఇట్లాగా డౌన్కి తీసుకొని వస్తామండి ఇట్లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లాగే ఎండ్ వరకు ఇట్లా తీసుకొస్తాము. ఇక్కడ కొంచెం హైలైట్ చేసుకుంటాం ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా 2 లైన్స్ డ్రా చేస్తామండి ఇట్లాగా కొంచెం స్లాంట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేస్తాము. ఇక్కడ కూడా కట్ చేస్తామండి. ఈ 36 సైజ్ యొక్క పేపర్ కటింగ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. నెక్ కూడా కట్ చేసేస్తాము. సో ఇది వచ్చేసి ఇది లైనింగ్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉంది. ఇది వచ్చేసి లైనింగ్. ఇది కూడా ఇట్లా ప్లేస్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, సో అది ఇట్లాగా మార్క్ చేసేస్తాము. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఇది కట్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడితో కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తీసుకుంటాము. లైనింగ్ తీసుకొని దానికి ఫీజింగ్ బక్రాన్ని అటాచ్ చేస్తాము. ఫస్ట్ ఇట్లాగా ప్లేస్ చేసుకొని అటు ఇటు కదలకుండా కాస్త పిన్స్ పెట్టేసుకుంటామండి. ఇది ఇట్లాగా స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ పిన్స్ తీసేస్తామండి. జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని ఇక్కడ 3/4 ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని జస్ట్ ఇట్లాగా ఒక స్లాంట్ లైన్ డ్రా చేసి ఇది కట్ చేస్తామండి. ఇది టర్న్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాము. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ మెటీరియల్ అండి. సారీలో వచ్చిన బ్లౌజ్ అయితే కాదు, ఇది సపరేట్గా తీసాను బయట. సారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో బటర్ఫ్లై స్లీవ్స్ డిజైన్ చేయడం చూపించాను. ఇంకా అందులో కాస్త క్లాత్ అనేది మిగిలింది, అది కూడా ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ ఇట్లాగా పిన్స్ పెట్టుకున్న తర్వాత కింద స్టిచ్ చేస్తామండి. ఇది వచ్చేసి స్టిచ్ అనేది మనం ఫీజింగ్ బక్రానికి పక్కన వేయాలండి. ఫీజింగ్ బక్రం మీద వేయకూడదు, పక్కన వేయాలి ఫీజింగ్ బక్రానికి స్టిచ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటాము. చిన్న టక్స్ పెట్టుకొని ఇది టర్న్ చేసేస్తామండి. నెక్స్ట్ ఇది ఇట్లా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్స్ పైన స్టిచ్ వేస్తామండి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర అంతా స్టిచ్ వేసేస్తాము. ఇంకా
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ నెక్కి ఇట్లాగా పైపింగ్ యాడ్ చేస్తామండి, గోల్డ్ కలర్ పైపింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తామండి. జస్ట్ ఇట్లాగా టక్స్ పెట్టేసుకొని టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. సేమ్ ఇట్లాగే కింద కూడా పైపింగ్ అటాచ్ చేస్తామండి. కాకపోతే పైన మనం నెక్ దగ్గర పైనుంచి అటాచ్ చేసాము, కింద వచ్చేసి ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి పైపింగ్ అనేది కింద నుంచి అటాచ్ చేస్తున్నామండి. ఈ రెండిటికి కూడా ఫినిషింగ్ అండ్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటాము, టక్స్ పెట్టుకుంటామండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టర్న్ చేసినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో అందుకని స్మాల్ టక్స్ అని పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా స్టిచ్ వేసేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ టక్స్ మార్క్స్ చేసుకుంటామండి. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ పట్టేటట్టు తీసుకుంటాము. పైకి ఏమో 5 ఇంచెస్ వరకును. సో ఇట్లా స్టిచ్ వేసేస్తాము. అటువైపు కూడా ఇట్లాగే స్టిచ్ వేసేస్తామండి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ తీసుకొని పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో అటాచ్ చేయాల్సిన ఫీజింగ్ బక్రం తీసుకుంటామండి. సో అది ఒక లైనింగ్ మీద ఇట్లాగా స్టిచ్ చేసేస్తామండి అన్ని వైపులా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తాము. ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు వదిలేసి మిగతా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి వేరే కాటన్ సిల్క్ పీస్ తీసుకొని 9.5 ఇంచ్ ఇటు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటామండి. ఇది జస్ట్ ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటామండి మిడిల్లో ఇట్లాగా. ఇది మనకి ఫ్రిల్స్ లాగా కావాలి, అందుకని చెప్పేసి ఇట్లాగా పిన్స్ పెడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా అన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటామండి. ఈ కార్నర్లోని స్టిచ్ వేసేస్తాము. అట్లాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేస్తామండి. ఈ ఫ్రిల్స్ అనేవి కింద వైపు వచ్చేటట్టుగా పెట్టుకున్నామండి. ఇది ఇట్లా టర్న్ చేసేసి మనం ఫస్ట్ ఫీజింగ్ బక్రం అతికేటప్పుడు స్టిచ్ వేసాం కదా, దాని మీద ఎగ్జాక్ట్గా స్టిచ్ వేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి పిన్స్ తీసేసి పైన కింద కూడా స్టిచ్ వేసేస్తాము. ఫ్రిల్స్ అనేవి కాస్త అడ్డ రాకుండా లోపల వైపు కొంచెం ఇట్లాగా ఉంచేసి ఇట్లా స్టిచ్ వేసేస్తాము. ఇది ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తామండి. అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ ఉండేటట్టుగా కట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి మిడ్ పాయింట్, దీని మీద స్టిచ్ వేసేస్తామండి. ఇంకా ఫ్రిల్స్ మనకి అటు ఇటు కదలవు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైపింగ్ అటాచ్ చేస్తాము. ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అట్లాగే కింది కూడా స్టిచ్ వేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫీజింగ్ బక్రంకి యాడ్ చేసేస్తామండి.
ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అట్లాగే రైట్ సైడ్ కూడా మార్క్ చేసుకుంటాము. కాస్త కదలకుండా పిన్స్ పెట్టేసుకుంటామండి. ఇటు సైడ్ కూడా. సో ఇప్పుడు స్టిచ్ వేసేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మిడిల్లోని ఫ్లవర్ తయారు చేస్తామండి. ఇది మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇదే మనం బటర్ఫ్లై స్లీవ్స్ స్టిచ్ చేసాము, మిగిలిన పీస్ అనమాట. ఇది మనం 3.5 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాము. ఈ పొడుగు ఎంత ఉందో అంతా తీసేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఇట్లా అన్ఫోల్డ్ చేసుకొని సేమ్ అట్లాగే ఇంకో పీస్ కూడా తీసుకుంటామండి. ఈ 4 ఈక్వల్గా కట్ చేసుకుంటాము. సో ఈ రెండు కూడా జాయిన్ చేసేస్తామండి. ఇది కొంచెం స్లాంట్గా కట్ చేసుకుంటాము. ఈ కార్నర్స్ అన్నీ జాయిన్ చేసేస్తామండి. ఒకవైపు ఓపెన్ ఉంచుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇది టర్న్ చేసేస్తామండి. ఇది నా నీడిల్ యూజ్ చేసి ఇట్లా టర్న్ చేసేస్తాము. ఈ టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తామండి. సేమ్ అట్లాగే ఇంకో పీసు రెడీ చేసుకున్నాము. సో ఈ రెండు కూడా జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ ఒకటి తయారు చేసుకుంటామండి. ఇది ఇట్లాగా అన్ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి టర్న్ చేసేస్తామండి. ఇక్కడ స్టిచ్ వేసేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 కూడా ఇట్లాగా జాయిన్ చేస్తామండి. మళ్ళీ ఇది ఇట్లా టర్న్ చేసేసి ఇట్లా కొంచెం క్రాస్గా అటాచ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ఫోల్డ్ చేస్తూ సూది దారంతో జస్ట్ సూది ఫస్ట్ వచ్చేసి ఇట్లా టక్స్ వేసేస్తామండి. తర్వాత నుంచి ఏంటంటే ఇట్లా రౌండ్గా చుట్టేయడమేనండి. అంటే మనకి సూది దారం కిందికి పైకి వేసుకుంటూ వెళ్ళామనుకోండి, దారం కొంచెం లాగుతూ ఉంటే అది దగ్గరగా వచ్చేసి ఫ్లవర్ లాగా తయారవుతుందండి. ఇట్లాగా సో ఎండ్ వరకు కూడా ఇట్లాగా
సూది దారంతో కుట్టుకుంటూ రావాలి. జస్ట్ ఇది ఇట్లాగా దగ్గరికి ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ స్టిచ్చెస్ వేసేసుకుంటే ఇంకా అటు ఇటు కదలకుండా అట్లా స్టిఫ్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికి ఇక్కడ అటాచ్ చేసి టక్స్ వేసేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్కి ఇట్లాగా మిడిల్లోనే అటాచ్ చేసేస్తాము. సో ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా రెడీ అయ్యిందండి. Thanks for watching and please do like, share and subscribe to Vijay Bharati Designs.